హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో పన్నీర్ దమ్ బిర్యానీలోకి సపరేట్గా గ్రేవీ తయారు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే మసాలా వచ్చేస్తుంది కాబట్టి అది కలుపుకొని తినేయచ్చు. ఫస్ట్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసి పెద్దవాళ్ళు అయితే 3 మెంబర్స్ దాకా తినేయవచ్చు, ఫుల్గా సరిపోతుందన్నమాట. సో రైస్ వేసేసిన తర్వాత అందులోకి వాటర్ పోసేసి 2-3 సార్లు రైస్ని బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత రైస్కి నిండుగా వాటర్ పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ బిర్యానీలోకి బిర్యానీ మసాలాను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఒక 10 లవంగాలు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, బగారా ఆకు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు లేదా ధనియాల పొడిని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో 200 గ్రాముల దాకా పన్నీర్ని తీసుకోండి. ఫ్రెష్ పన్నీర్ అయితే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఒక వీడియో చేసి పెట్టాను. పర్ఫెక్ట్గా మనకి బయట షాప్స్లో దొరికే పన్నీర్ కన్నా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇందులో 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేయండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా కారంని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని నెక్స్ట్ ఇందులోనే కస్తూరి మేతిని చేత్తో నలుపుకొని వేసుకోండి. కస్తూరి మేతి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ అల్లం వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సగమంత నిమ్మకాయని పిండేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వీటి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. అంతా పన్నీర్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కనీసం 30 నిమిషాల దాకా మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు మనకి బాస్మతి రైస్ అనేది నానిపోతుంది. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం. దానికోసం ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 3 లీటర్ల దాకా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ని డ్రై చేసేటప్పుడు ఆ వాటర్తో పాటు సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది కదా. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3 ఇలాచి, స్టార్ ఫ్లవర్, 3 బగారా ఆకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా ఆయిల్ని వేయండి. అంటే రైస్ అనేది పలుకులుగా రావడం కోసం కొంచెం ఆయిల్ వేసి బాగా తెల్ల కాగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ అనేది బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని చక్కగా వడకట్టేసుకొని ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రైస్ని 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యేలోపు అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి. అలా అడుగు మందంగా ఉన్న గిన్నెలు లేకుంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నెను పెట్టకుండా ఫస్ట్ చపాతీ ప్యాన్ని పెట్టి ఆ తర్వాత మనం దమ్ చేసుకోవడానికి గిన్నెని పెట్టుకోవాలి. నేనైతే మందపాటి గిన్నెని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈవెన్గా అడుగున స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. 70% ఉడికిన తర్వాత రైస్ని వాటర్ లేకుండా డ్రై చేసుకొని దీనిపై లేయర్స్గా వేసుకోండి. అలా రైస్ని ఒక చోట వేయకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్స్గా రైస్ మొత్తాన్ని వేసుకోండి.
ఆ తర్వాత ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకున్న పాలు కానీ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకున్న వాటర్ పైన స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న గిన్నెకు మూతకు మధ్యలో మీరు గోధుమ పిండి వాటర్ని మిక్స్ చేసి దాన్ని గమ్లా స్టిక్ చేయండి. ఏంటంటే ఇదంతా కూడా లోపల ఉన్న ప్రెషర్ అనేది, లోపల ఉండే ఆవిరి అనేది బయటికి పోకుండా చేస్తుంది. సో ఇలా అరేంజ్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 20 నుండి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకూడదు, మంట అనేది పెంచకూడదు అన్నమాట. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. సో 20 నిమిషాల తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. వెంటనే మూత తీసేసి సర్వ్ చేసుకోకూడదు. ఆ వేడికి రైస్ అంతా కూడా చక్కగా మగ్గుతుందన్నమాట. 10 మినిట్స్ తర్వాతనే సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ అనేది ఎలా దమ్ అయిందో మూత తీసి చూసేద్దాం. మూత తీస్తుంటేనే మంచి గుమగుమలాడే స్మెల్ అనేది వస్తుంది. చూసారా, అడుగున చక్కగా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. రైస్ అనేది పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు పన్నీర్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్కసారి దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.